గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు అసలు బక్కోడివి. ఒరేయ్, అల్లరి చేయకుండా చదువుకోండిరా. సరేనమ్మా, నాతో పెట్టుకోకు. బంటి, వాళ్ళు హోంవర్క్ చేయని. నీ హోంవర్క్ ఎంత వరకు వచ్చింది? అదే చేస్తున్నా. జ్యోతి, నువ్వు ఎప్పుడు చింతపిక్కిలాట ఆడతావేంటి? నీకు బోర్ కొట్టదా? ఆడపిల్లని, నాకు ఈ ఆటే వచ్చి మరి. నేను ఇంకొక ఆట నేర్పిస్తాను, ఆడతావా? ఏ మాట? అమ్మా నాన్నట. అది ఎలా ఆడాలి? పక్కింటి ఆంటీ అంకుల్ ఆడుతుంటే నేను చూశాను, చాలా బాగుంటుంది. నీ దగ్గర ఉన్న బుక్స్ తో నన్ను కొట్టాలి, నా దగ్గర ఉన్న బుక్స్ తో నిన్ను కొడతాను. ఏమే, బాగుంది కదా, ఆడుకుందామా? నీకేం చెప్పానురా? నేను హోంవర్క్ చేయమని చెప్పానా? అమ్మా, ఇది కూడా హోంవర్క్ ఏనమ్మా, మా డ్రిల్ మాస్టర్ ఇచ్చారు. నానే ఎన్ని తెలివితేటలు వచ్చినాయిరా? నీ బాబు తెలివితేటలన్నీ వచ్చినాయి నీకు. కదా చెయ్యి, హోంవర్క్ చెయ్యి. మీరంటే సరిగా కూర్చోండి, సరిగా గుప్తి కూర్చోండి, సరిగా సరిగా కూర్చోండి. నడండి, నడండి, కూర్చోండి. సైలెన్స్. అమ్మా, ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు. నువ్వేమో ఆ అమ్మా ఆ ఆవు అని చెప్తున్నావు, టీవీలో ఏమో ఆ అంటే అమలాపుడు, ఆ అంటే ఆహాపుడు అని చెప్తున్నాడు. ఇందులో ఏది కరెక్ట్ నాకు తెలియాలి. తోలలు చేస్తానే అదవా, ఇందా కొట్టిన సరిపోలేదా నీకు? సైలెన్స్. ఆ అమ్మా, ఆ ఆవు. కాస్త కాఫీ ఏమైనా ఇస్తావా? ట్యూషన్ ఇంకా అవ్వలేదు. ఓహో, ట్యూషన్ లో బిజీగా ఉన్నారా? సరే, నేనే పెట్టుకుంటానులే. చండి, ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ చెప్పు. ఎరా, నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది, నాకు చూపించలేదే? అది చించవతలో పడుతున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతల పారేసావా? ఎంత ధైర్యం రా వెధవా! ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నాన్న. ఓహో, మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా? ఆ పని కాదురా, ఇంకో పని చేస్తాను వెధవా నిన్ను. నన్నైతే కొడతావు, కానీ అన్నీ ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. వాడినే మనవా? ఏమే, వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా? రాలేదు. అప్పుడు ఎందుకు ఇంటికి వస్తాడు? ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి, అమ్మాయిలకి సైట్ కొట్టి, ఆ తర్వాత గోదావరిలో ఈత కొట్టి వస్తాడు. ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతావు. ఇంటికి చిన్న కొడుగ్గా చచ్చిన పుట్టకూడదు. అమ్మ నా చిన్న కొడుక, నేను అంత పైన దూకలేను. అరే, ఎవడు ఎక్కువసేపు నీళ్ళలో మునిగుంటే వాడికి మిగిలిన 100 రూపాయలు ఇవ్వాలి. సరే, ఓకే. 1 2 3. ఈసారి నేనే గెలిచావా? మధ్యలో వేసావా? ఎవడు చేశాడు? డబ్బులు ఎవరి దగ్గర కావాలంటే ఇంకోసారి 200 పెట్టు. సరే, 1 2 3. గోదావరి తల్లి, సెలవుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను. చాలా మంది ఇడియట్స్ నాకు ఐ లవ్ యూ చెప్పాలని చూస్తారు. వాళ్ళల్లో నేను ఏ ఇడియట్కి ఇరుక్కోకుండా చూడు తల్లి.
ఏంట్రా ప్రోగ్రామ్? ఆ బ్రిడ్జి మధ్యలో ఉన్న ఫస్ట్ నైట్, ఆ మధ్యలో మంచం వేసి అలా పూలు తగిలి ఎవరో తెలీదు ఏ ఊరో తెలీదు, గోదావరిలో కాయిన్ వేస్తే నీ దారిలోకి వచ్చేసినట్టు ఫీల్ అయిపోతావు. రేపు ఇంకో అందమైన అమ్మాయి కనిపించింది అనుకో, ఆ కాయిన్ గుర్తుండదు, ఆ అమ్మాయి గుర్తుండదు. ఆ అమ్మాయిలు సరేరా, అసలు ఈ అమ్మాయి కనబడాలి కదా. రే తప్పకుండా కనిపిస్తుందిరా. సరేరా, ఒక పని చేద్దాం. నువ్వు బొమ్మ బొరుసై, బొమ్మ పడిందనుకో అమ్మాయి కనబడుతుంది, బొరుసు పడిందనుకో కనబడదు. కరెక్టరా, ఇదేదో బాగుంది. త్వరగా ఇరా, టెన్షన్ పెట్టకరా, ఏరా. అవునరా, వేరా, అలా ఫిక్స్ అయిపోదాం. అరే గ్యారంటీగా బొమ్మే పడి ఉంటుంది, అమ్మాయి నీకు, కాయిన్ మాత్రం నాకు. వెళ్ళబోద్దు, చూపించరా. చూపించకపోతే ఎలా తెలుస్తుందిరా? బొమ్మే. స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడ తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాం. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే రావచ్చా సార్? ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడుగుతానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరు? మీరు చెప్పదు. తాజ్ మహల్ తెలియదు సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వచ్చావు. చెప్పు చెప్పు. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రితో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పవే. ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా, కొట్టు కొట్టు. ఏంట్రా కొడుతావా? పొడు పొడవరా. నువ్వెవరు మా ఆవిడకైనా పెద్ద రౌడీవా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు చాలు. రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ తెలివితేటలే వద్దని చెప్పేది. పాఠంలో ఎక్కడున్నాం? అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లోంచి బయటకు రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాస్ రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా, వెళ్ళరా. నీ చోటు సినిమాకి వెళ్ళిపోరా. నీకు స్వేచ్ఛ లేకుండా నేను ఎందుకు పాఠం చెప్పడం? ఇది ఒక్కటి అమ్మితే చాలా మార్నింగ్ డబ్బులు సరిపోతాయి. సిమెంట్ బాటిల్ రా, ఇదేదో సినిమా టికెట్ సరిపోయేటట్టుంది. అది సిమెంట్ కాదు, సైలెంట్ పాయిజన్, సస్తా పెట్టే. అబ్బా సైనడ్ తాగుతున్నారా? శంకర్ ఏమైంది? బావగారు ఏవై మొత్తం అంతా రెడీనా? మంత్రి గారు టైం అవుతుంది కదా, అమ్మాయిని తీసుకురావచ్చా? మీరేనా మా లలితం చేసుకోపోయేది? అవును, మీరెవరు? మేము లలిత ఫ్రెండ్స్ లే. సిస్టర్ ఎక్కడ? పైన ఉంది. పెళ్లి కల వచ్చేసిందే బావా, పిల్ల నేను ఎత్తుకుపోతాను బావా. అయ్య బాబాయ్ సిగ్గే. మేము శంకర్ ఫ్రెండ్స్. నీకు శంకర్ అంటే ఇష్టమేనా? అతన్ని పెళ్లి చేసుకుంటావా? ఇంకేంట్రా ప్రాబ్లమ్స్? పద.
ఎవరయ్యా మీరు? సార్ మీ అమ్మాయి మా ఫ్రెండ్ శంకర్ ప్రేమించుకున్నారు సార్. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది. ఏయ్! నా కూతురు పెళ్లి నా ఇష్టం. అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంతు చూస్తాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాం సార్, మాది యూత్, మేము అనుకున్నది చేశాకే వెళ్తాం. ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అణిగిపోవాల్సింది. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. మీ పెద్దోళ్ళు ఎప్పుడే అంతే. ఆగ్రా, శంకర్ని లలితని ఒకటి చేద్దాం, కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది. బాగున్నాయా? కుర్రాళ్ళు మంచి ఆవేశంలో ఉన్నారు. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎరా డిఎస్పీ గారింటికి వెళ్ళి నిశ్చితార్థం జడగొడతారా? పుడింగ్ ఇల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పీ గారికే క్లాసులు బీకుతారా మీరు? ఎరా మీరు యూత, మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా? ఎరా రక్తం కారుతోందా, యూరిన్ కారుతోందా? మీ జిడ్డు మొహాలకి కలర్ఫుల్ కట్రాయలు కూడానా? పెళ్లి చెప్పండి. జాకీ, టిమ్మి, జిప్పి, రూపా, విలాన్ పేర్లు చెప్పండి. వేణు వేణు రాజేష్, వెంకీ సార్, సాయి, బల్బా పాపం ఆడహృదయం జాలి పడినట్టుందిరా. ఏంటి? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అయితేరా సార్ మీరు కొడితే కొట్టారు కానీ లేడీస్ తో కుట్టించగలరు సార్. మీ కాలు పట్టుకున్నాను సార్. సార్ ఇదిగో దుర్గా, అమ్మా నొప్పి. అబ్బా నొప్పి నొప్పి అంటే ఎలారా, కాస్త ఓర్చుకో. అబ్బా ఎంత గట్టిగా కొట్టారో దొంగ సచ్చినోళ్ళు. మరి పోయి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నాడు. వాళ్ళతో వ్యవహారం ముతగ్గానే ఉంటుంది, మెతగ్గా ఉండదు. హలో హలో, ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను. బంటి రోజు స్కూల్ కి రాడండి. ఎందుకని? వాళ్ళన్నని పోలీసులు కొట్టారు. ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు. హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా, అందుకని. ఇంతకీ మీరెవరు? నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను. బంటి ఎలుగు బంటి స్కూల్లో కూడా చెప్పావా? కొట్టామంటే టీవీ నేను కూడా చెప్పేస్తాను. చాలా థ్యాంక్స్ రా, మా మ్యారేజ్ సెటిల్ అయింది. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ అమ్మా. నువ్వు చేసిన గొడవ వల్లేరా మా పేరెంట్స్ మ్యారేజ్ ఒప్పుకున్నారు. అవునన్నయ్య, ఈ నెల 9వ తారీఖు వైజాగ్ లో మా పెళ్లి. మీరు మీ ఫ్రెండ్స్ తప్పకుండా రావాలి. నాన్న దేనికి పనికిరానన్నావుగా, ఇదిగో మనమే కలిపి. ఓ ఆల్ ది బెస్ట్. ఆ రోజు వేణు హెల్ప్ చేసి ఉండకపోతే ఇలా మీ ముందు ఉండేవాళ్ళం కాదు అంకుల్. తప్పకుండా రండి అంకుల్. మంచిదమ్మా. తీసుకో. మీరు కంగారు పడకండి, వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేస్తారని నాకు ముందే తెలుసు, అందుకే ఇక్కడ ఉన్నా. ఇంకా లేట్ అయింది. రండి. ఈ టైంలో వచ్చారేంట్రా? బస్సు మిస్ అయిందిరా. అవును ముహూర్తం 1:30 కదా, 12 వెళ్ళిపోతాంలే. బయట రూములు లేవురా, రూములు మంచాలు లేవు, ఎన్ని ఎందుకు లలిత ఫ్రెండ్స్. అరే శంకర్, ఫస్ట్ నైట్ రోజు ఫ్రెండ్స్ బత్తాయి తింటే బెటరా, ఆపిల్ తింటే బెటరా? నాకు మాత్రం దహంగా ఉంది, నేను పాలు తాగుతాను. అరే ఆ పాలు తాగకూడదురా. పెద్ద బీర్లు వచ్చిపోయినట్టు పాలు తాగకూడదురా. నేను తాగుతాను, నా ఇష్టం. శంకర్, వీళ్ళకి ఏం కావాలో నాకు అర్థమైంది. వీళ్ళందరికీ మంచి బీర్ పార్టీ ఇవ్వాలి. గురించి ఆయన తన్నులు తిన్నది మేము. ఈ తెలిస్తే వేరే ఎవరిని తీసుకెళ్ళి వర్షం పడేలా ఉంది, వెళ్దాం పదండి.
ఆటో స్టేషన్కి వస్తావా? ఎక్కండి. అరే రారా బాబు. నేను రాను రా. అబ్బా పదరా బాబు లెగు. రేయ్ అమ్మాయి ఊళ్ళోనే ఎక్కడ ఉందిరా, నేను వెతుక్కుంటాను రా. ఒరే నీ అబ్బా, ఆ అమ్మాయి మనలాగే పెళ్లికో పేరెంటానికి వచ్చి ఉంటది. ఈ పాటికి వెళ్ళుంటది కూడా. రారా. రే ప్లీజ్, నేను ఇక్కడే రేయ్, ఉంటాను. నువ్వు వస్తావా లేదా? ఆ అమ్మాయిని అడిగి చెప్తాను రా. బోర్స్ పడితే అమ్మాయి కనిపిస్తుంది, బొమ్మ పడితే కనపడదు. రేయ్, తీరా. రేయ్, తీరా. ప్లీజ్ టెన్షన్ పెట్టకు, తీరా. తీరా బాబు. ఏమైందిరా? అమ్మాయి కనిపించింది. ఏ నేను చెప్పానే అతనే. రండి. హాయ్. హాయ్. ఆ రోజు గోదావరిలోకి దూకేసింది మీరే కదా? నేను దూకడం మీరు చూసారండి? యా చూశాను. అమ్మా, అసలు ఎందుకు అలా దూకారు? మీరు గోదావరిలో 5 రూపీస్ కాయిన్ ఇసిరేశారు కదండి, దాని గురించి అండి. రియలీ? అవునండి, అప్పటి నుంచి ఆ కాయిన్ నా ప్రాణంలో చూసుకుంటానండి. అరే ఈ స్టిక్కర్ బాగుంది, నాకు ఇచ్చేస్తారా? ఏంటంటే ఇచ్చేది? ఇవ్వను. ప్లీజ్ అండి, ఇవ్వనండి. నాకు ఎందుకు ఇవ్వండి, ఇవ్వాలి? please. లేదండి, నా ప్రాణం అండి. పర్లేదండి, నేను లేదండి, మీకు నేను వేరే ఇవ్వనండి. కాయిన్ ఇస్తాను. మీకు దొరికింది కదా, ఇచ్చేయండి. అయితే ఇచ్చేస్తారా? అవునండి, నా ప్రాణం please, అండి, నేను ఇవ్వనండి. నాకు ఇవ్వను, please. ఇవ్వను. నాకు ఇస్తారా? మీకా? మీరు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను. హలో హలో, టికెట్ టికెట్ తీసుకోండి. టికెట్? టికెట్ 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 తీసుకోండి. అమ్మో, నా 5 రూపాయలు సార్. సార్ నా 5 రూపాయలు కానివ్వండి సార్, ప్లీజ్. ఉండవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా 5 రూపాయలు కానీ ఇచ్చాను సార్, ప్లీజ్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు కాళ్ళు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మీ బ్యాగ్ ఇవ్వండి సార్, నేను వెతుక్కుంటాను సార్, ప్లీజ్ సార్. వెతుకోవా వెతుకో. సార్ ఇక్కడ లేదు, ఎవరికైనా ఇచ్చారా? ఇందాక ఆవిడకి ఇచ్చేస్తాను ఏ, చూడ. అక్కడ నా 5 రూపీస్ కానీ ఉందేమో చూడక ప్లీజ్. అక్కడ చూడక, అక్కడ ఇచ్చాను అంటున్నాడు అక్క, ప్లీజ్ అక్క, బస్ స్టాప్. దిగండి దిగండి. చూడక ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, 5 రూపాయలు బదులు 100 రూపాయలు ఇస్తాను. త్వరగా రావే. ప్లీజ్ ఇస్తాను అక్క, ప్లీజ్. రైట్ రైట్. ఇవ్వు. ఇవ్వక ప్లీజ్. ఇదిగో తీసుకో. అమ్మయ్యా. హ? హ? సార్ బస్ ఆపండి సార్. మీటింగ్ లో వాళ్ళందరికీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఇప్పుడే వస్తున్నారు, రాగండి. ఏయ్, ఏం చేస్తున్నావు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. కాదంటే మన కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాను. ఇదిగో చూడు, 5 నంబర్స్ కౌంట్ చేస్తా, ఈలోగా ఐ లవ్ యూ చెప్పాలి. నువ్వు చావడానికి బిల్డింగ్ ఎక్కర్లేదురా, ఈ హైట్ చాలు. సారీ సార్, ఇంకొకసారి చేయండి సార్. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఒళ్ళు కొవ్వెక్కి లవ్ లవ్ అని కొట్టుకుంటారా? అది చూపేంట్రా, చూపేడి. బిల్డింగ్ పై నుంచి దూకుతారంటాం, ట్రైన్ కింద పడ్డానంటాం. ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు, ఫ్యాషన్ అయిపోయిందిరా. అంత చీపరా లవ్ అంటే? అంత చీపా? Idiot. నిన్ను రై, ఆ ఫ్యాషన్ ఏంట్రా? ఆ జుట్టేంటి? రై తప్పండి సార్. తాట తీస్తారు రాయస్కెల్. బయలుదేరండి. స్టేట్ లెవెల్లో మనం ఆర్గనైజ్ చేయబోయే గీతంస్ యూత్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన అను తన ఫ్రెండ్స్ కలిసి దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం సీడీ డెమో చూసి దీనిలో మార్పులు చేర్పులు ఉంటే డిస్కస్ చేద్దాం. అను, ప్లే చేయమా? ఓకే సార్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. సో గీతంస్ యూత్ ఫెస్టివల్, దిస్ ఇస్ ద ఎంట్రీ గేట్. ఈ రోడ్ స్ట్రైట్గా మెయిన్ స్టేజ్ వరకు వెళ్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఇండోర్ ఆడిటోరియం. ఇక్కడ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. అండ్
పార్టిసిపెంట్స్కి అందరికీ ఈజీగా ఉంటుందని ఆడిటోరియం పక్కనే క్యాంటీన్ పెడుతున్నాం. క్యాంటీన్ పక్కన ఆ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది సార్. ప్లాన్ చాలా పర్ఫెక్ట్ గా ఉందనిపిస్తుంది సార్, మీరేమంటారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కంగ్రాట్స్ అను, చాలా బాగా డిజైన్ చేశావు. ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి. ఓకే సార్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 15 రోజులు యూత్ ఫెస్టివలా? రాజమండ్రికి వచ్చేసాక మళ్ళీ వైజాగ్ వెళ్దామంటాడు రైడు. ఇది ఎక్కడ కూడా రా బాబు, మన మొహాలు ఒక్కరోజైనా కాలేజీలో జరిగే కాంపిటీషన్ కే పోలేదు, అటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటే మాటలు కాదురా బాబు, ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, పడరాని పాటలని పడాలి. ఎందుకురా మనకి గొడవ? అంత దూరం వెళ్ళడం దండగరా, హాయిగా ఇక్కడే ఉండి ఏ అమ్మాయినో బీట్ కొట్టుకుంటే మన టైం బాగుండు, వాళ్ళ టైం బ్యాడ్ ఉండు. ఎవరైనా అమ్మాయి పడింది అనుకో, పండగే పండగ. మీరంతా వేస్ట్ రా. 2 years నుంచి మన కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు అనుకోబట్టాం, ఒక్క అమ్మాయిని లవ్ చేసిందా? ఊరికొకని ప్రేమించిందని ఊరికే అనలేదురా పెద్దోళ్ళు. నిన్న చుట్టుపక్కల నుంచి అందరు అమ్మాయిలు వస్తారు అక్కడికి. 15 days టైం ఉంది, ఒక్క అమ్మాయిని కూడా పడేలేరా మీరు? మీరు వచ్చినా రాపోయినా నేను వెళ్తున్నాను రా. సరేరా, మనం వెళ్తున్నాం, కానీ మనకు అసలు ఏ యూనిట్ టాలెంట్ లేదు కదా, మన ఎవరు సెలెక్ట్ చేస్తాడు? పైగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మీ నాన్న, మన గురించి ఆయనకు బాగా తెలుసు. మాకు బాగా తెలుసు ఆయన ఎలా ఒప్పించాలో. రండి. నేను ఒప్పుకోనరా, నువ్వు అసలే చదువులో చాలా పొదుపు. 100కి 35 మార్కులు తెచ్చుకోవడానికే అష్ట కష్టాలు పడతావు. ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికి రాకుండా పోతావు. అవునమ్మా, నేను ఎందుకు పనికి రాకుండా పోతాను? నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు, వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి. నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో. రే తమ్ముడు, నువ్వేం అవుతావురా? నేను పెద్ద డాక్టర్ అవుతాను. ఇలా తింటే పేషెంట్ అవుతారా, డాక్టర్ అవ్వవు. అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని. అమ్మ ఒప్పుకోవట్లేదే. పోన్లే, నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తాను. నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? నీకు తెలీదా? వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఓహో, వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా, కోట్లు సంపాదించేవాడా? పోనీ సానియా మిర్జా తెలుసా? అమ్మాయి చాలా బాగుంటుంది. అమ్మాయి టెన్నిస్ ప్లేయర్. వాళ్ళమ్మ కూడా చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు, డబ్బులు సంపాదించేది కాదు. వాళ్ళ అమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా. వాళ్ళ అమ్మలేంట్రా ఒప్పుకునేది, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు వైజాగ్ వెళ్తున్నావు, కప్పు గెలుచుకొస్తున్నావు. ఓకే, ఐ లవ్ యూ అమ్మా. యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట, నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చురా? ఓ ఆటా పాట చెప్పవేమే. వాడు వైజాగ్ వెళ్తున్నాడు, కప్పు తెస్తున్నాడు. ఓహో, అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు అనమాట. ఇగో, నేను కేవలం లెక్చరర్నే కాదు, వీడి తండ్రిని కూడా. మన పరువు పోవడానికి సస్తే ఒప్పుకోను. అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి? అది కాదే, ఇది నానా ఐ సెట్ నీదే. ఇంకా నయం, ఆ షర్ట్ లో నేనున్నాను కాదు. సరేరా, నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు. ఆహా, వాటి ప్రకృతి, ఆయాసం, నీరసం, ఆకాశం, అలలు, పిక్కలు, నొప్పులు, చుక్కలు, మొక్కలు. ఐఎమ్ సుభాష్ చంద్రబోస్, పీడి ఆఫ్ గీతంస్ కాలేజ్. ఈయన సుభాష్ చంద్రబోస్ అట. ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు.